నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బాత్. ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ప్రజలే కేంద్రంగా పాలన, సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం, వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం, ధైర్యంగా సంస్కరణలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్షధ్వానాలు, ఆద్యంతం బారాసా నిరసనలు. సభకు హాజరైన కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లో ఉంది కేటీఆర్. ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది. భాజపా 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు. సభ్యులంతా సభకు రావాల్సిందే. సిఎల్పి సమావేశంలో సీఎం. అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను, ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి. కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్లారు. నిజం చెబుతుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు, దిగిపో అంటున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు, సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. పురపాలక మంత్రి వైస్ చైర్మన్, మరో 9 మంది సభ్యులు. ప్రభుత్వం ఉత్తర్వులు. హైదరాబాద్ 11 జిల్లాలు 104 మండలాలతో ఏర్పాటు. మేడిగడ్డ లోపాలమయం, నిర్మాణ సంస్థ ఇంజనీర్లదే బాధ్యతలు. తుది నివేదికలో విజిలెన్స్. తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5,000 కోట్లు ఆదా. గవర్నర్ జిష్ణుదేవ్. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతున్నది. తెలంగాణకు అన్నదాతలే ఆత్మ, వారి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం. 25,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసినాం. వరికి 500 బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీతో యువత నైపుణ్యం పెంచుతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు తెస్తున్నాం. ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి, చర్చలో పాల్గొనాలి. అసెంబ్లీ ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్. కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు, అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధి కృషి చేస్తా. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నా, వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లే. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నదని ఫైర్. జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్కు జాబ్లో ఎంపికైన వాళ్ళకు నియామక పత్రాలు అందజేత. 27 వరకు అసెంబ్లీ. 17, 18 తేదీల్లో బీసీఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర. 19న బడ్జెట్, 24, 25, 26 తేదీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ. 27న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిర్వధిక వాయిదా. బీఎస్సీలో అధికార ప్రతిపక్ష పార్టీల నిర్ణయం. ఇండియన్ బిలియనీర్లకు 3 లక్షల కోట్ల లాస్. మార్కెట్ పడిపోవడంతో ఇండియన్ బిలియనీర్లు భారీగా నష్టపోతున్నారు. అక్రమ మైనింగ్ పెనాల్టీలకు ఓటీఎస్. అక్రమ మైనింగ్ పెనాల్టీకు రాష్ట్ర ప్రభుత్వం 1 టైం సెటిల్మెంట్ ప్రకటించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోలు. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి. సిఎల్పి మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. గవర్నర్ స్పీచ్కు బీఆర్ఎస్ సభ్యులు అడ్డులు తగులుతుంటే విప్లు ఏం చేస్తున్నారు? మీరు మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు. సభ్యులు రోజు సభకు రావాలి, పట్టున్న అంశంపై మాట్లాడాలని సూచన. RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. హెచ్ఎండిఏలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు. మొత్తంగా 11 జిల్లాలు 104 మండలాలు 1355 గ్రామాలకు విస్తరించిన పరిధి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా మున్సిపల్ మంత్రి, సభ్యులుగా మరో 11 మంది ఉన్నతాధికారులు. ఫ్యూచర్ సిటీలోని 7 మండలాల్లో 56 గ్రామాలు. పాక్ ట్రైన్ హైజాక్, 346 మంది బందీల విడుదల. భద్రతా దళాల ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్ల హతం. 21 మంది ప్రయాణికులు, 4 సైనికుల మృతి. ముగిసిన రెస్క్యూ. రైలు హైజాక్ వీడియోను విడుదల చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే. జెడ్డాలో అమెరికాతో చర్చలు సఫలం. 30 రోజుల సీజ్ ఫైర్కు అంగీకరించిన ఉక్రెయిన్. ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందన్న అమెరికా. పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్నారన్న ట్రంప్. స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. దేశానికి దిక్సూచి, విశ్వాసం, నిబద్ధతతో కలిసి నడుస్తున్నాం. రాష్ట్రాన్ని ఆదర్శంగా మారుదాం. బడ్జెట్ భేటీ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ కేవలం పురోగించడమే కాకుండా రూపాంతరం చెందుతుంది. అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తుంది. రైతన్న సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది. యువత, మహిళల సాధికారత కోసం పథకాలు, కార్యక్రమాలు. సమగ్ర సర్వేతో సాహసోపేత మార్పు దిశగా ప్రయాణం. మాటకు మాట తిప్పికొట్టాలి. ప్రతిపక్షాల ఆరోపణలు లేవనెత్తే అంశాలను ధీటుగా ఎదుర్కోవాలి.
సిఎల్పి భేటీలో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ బీఆర్ఎస్లా కుంభకోణాలు ఎవరూ చేయలేదు, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే వాటిని ప్రస్తావించి ఎదురుదాడి చేయాలి, నాకేమంటూ అంటీ ముట్టనట్టుగా ఉండడం మీకు పార్టీకి మంచిది కాదు, పార్లమెంటు తరహాలోనే రోజుకు 3 సార్లు అటెండెన్స్ తీసుకుంటాం, జిల్లాల వారీగా ఎమ్మెల్యేని కలిసి మాట్లాడతా, అన్నీ నేనే మాట్లాడాలనా, ఒక మంత్రి ఎమ్మెల్యే కూడా మాట్లాడరా, సభలో ప్రతిపక్ష సభ్యులు గొడవ చేస్తుంటే విప్లు ఏం చేస్తున్నారు, విప్లతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ క్లాసు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అరగంట ముందే చేరుకున్న బీఆర్ఎస్ అధినేత గవర్నర్ ప్రసంగం అనంతరం నందినగర్ నివాసానికి 19న రాష్ట్ర బడ్జెట్ 27 వరకు అసెంబ్లీ సమావేశాలు, గురు శనివారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, RRR వరకు హైదరాబాద్ విస్తరణ, గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగం, అటర్ ఫ్లాప్పై పాలనపై అబద్ధాలు మాట్లాడించారు అసెంబ్లీ మీడియా పాయింట్లో కేటీఆర్. రైలు హైజాక్కు తెర, పాకిస్తాన్ మిలిటెంట్లందరినీ హతమార్చాం, ప్రయాణికులను విడిపించాం, సైన్యం 21 మంది చనిపోయినట్టు వెల్లడి. సామాన్యులకు స్టార్లింక్ అయ్యేనా, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, విదేశాల్లో ఇప్పటికీ అందుబాటులో, ఖరీదు ఎక్కువే, మన దేశంలో చౌక ధరలు తెస్తామంటున్న టెలికాం కంపెనీలు. గ్లోబల్ సౌత్కు మహాసాగర్, మారిషస్ ప్రధాని రామ్ గులాంతో మోదీ చర్చలు, విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక సంబంధం, ఇరు దేశాల మధ్య కుదిరిన 8 కీలక ఒప్పందాలు, మోదీకి మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం. మారిషస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్ను ప్రధాని మోదీకి ప్రదానం చేస్తున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్. ఓటర్ కార్డుకు ఆధార్ మొబైల్ లింకు, అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఈసీ ఆదేశం, అందరూ పాల్గొనాలి, అసెంబ్లీ సభ్యులకు అందరూ రావాలి, బడ్జెట్పై చర్చలో పాల్పంచుకోవాలి, బడ్జెట్లో అంకెల కూర్పు మాత్రమే కాదు, భవిష్యత్తుకు ప్రతిబింబం, పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు, అందరికీ అభివృద్ధి ఫలాలు. 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ, మొత్తం 12 పని దినాలు. నేడు గవర్నర్ 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చర్చ. 17, 18 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లును చర్చించి ఆమోదించిన సభ. 21, 22న బడ్జెట్పై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదంతో 27న ముగింపు. సమావేశాన్ని మరో 4 రోజులు పొడిగించాలన్న బీఆర్ఎస్, 15 రోజులు నడపాలన్న బీజేపీ. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత, కేసీఆర్తో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ భేటీ. బీఆర్ఎస్తో సత్సంబంధాలా, అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా, రాజకీయంగా ప్రత్యర్థులమనే భావన ఉండాల్సిందే, సభ జరిగినన్ని రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే, ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు సబ్జెక్టుతో తిప్పికొట్టాలి, విపక్ష సభ్యులు గందరగోళంపై విప్లు స్పందించలేదేం, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఇకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు, సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యే జయవీర్ మధ్యలో వెళ్లడంపై సీఎం అసహనం. పిచ్చి కుక్క హద్దు మీరి ప్రవర్తిస్తోంది, పరిణతి లేకే మార్చురీ వ్యాఖ్యలు, సీఎంను మానసిక వైద్యునికి చూపాలి, మేం అధికారంలోకి రాగానే ఆ విగ్రహాలను గాంధీ భవన్కు పంపుతాం, కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్ మీట్ల గవర్నర్ ప్రసంగం, కేటీఆర్ హరీష్. 6 గ్యారంటీల అమల్లో సర్కారు విఫల్యం, బీజేపీ ఫైర్, ప్రభుత్వ వైఫల్యాలపై సభలో నిలదీయాలని నిర్ణయం, దమ్ముంటే విగ్రహాలపై చేయేసి చూడు, మా కార్యకర్తలు బట్టలు ఊడదీసి కొడతారు, కేటీఆర్ వ్యాఖ్యలపై మహేష్ గౌడ్. మారకపోతే మార్చురీకే, ఇప్పటికే స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్కు వచ్చావు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశావు, నేనెందుకు దిగాలి, నీ ఫామ్ హౌస్ గుంజుకున్నా, కేసీఆర్పై సీఎం ధ్వజం, కొత్త లెక్చర్లకు నియామక పత్రాలు. స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన, పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు, 1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ, 20వ తేదీ వరకు దాఖలుకు అవకాశం. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం, రాష్ట్రానికి జరిగే నష్టంపై చర్చ, అన్ని పార్టీలు హాజరు కావాలి, త్వరలో తేదీ వేదిక ప్రకటిస్తాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జానారెడ్డి సంయుక్త బహిరంగ లేఖ. టెక్స్టైల్ పార్కు భూములపై విచారణకు ఆదేశం, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం, వివరాలు సేకరించి నివేదిక రూపొందించుతున్న అధికారులు, నిషేధిత భూముల జాబితాలో రికార్డుల్లో తేడాల గుర్తింపు, పార్కు ఏర్పాటు చేయకుండా భూములు తిరిగి ఇవ్వాలి రైతులు. 1500 ఎకరాలు ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరణకు సన్నాహాలు, తిమ్మాయిపల్లిలో 326, కొంగరకుర్దులో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్, త్వరలో తిమ్మాపూర్ పంజాగూడలో భూసేకరణ. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా సీఎం, ఉపాధ్యక్షుడిగా మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి, సభ్యులుగా సీఎస్ ఉన్నతాధికారులు. మహా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిని RRR వరకు విస్తరిస్తూ సర్కారు జీవో, 7,250 నుంచి 10,472 చదరపు కిలోమీటర్లకు పెరిగిన పరిధి. ఫ్యూచర్ సిటీలో చేర్చనున్న 36 గ్రామాలకు మినహాయింపు, కొత్తగా 4 జిల్లాలు, 32 మండలాలు.
నడకలో 2 ఏళ్ల బుడతడి రికార్డు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.